ఇప్పుడున్న జనరేషన్‌లో అంటే యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైపోయాయి. అంటే ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వడం, యాంగ్జైటీ అవ్వడం తొందరగా, ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ చూస్తున్నాము. ఇప్పుడున్న జనరేషన్ కాదు ఆహ్, అంటే జనరేషన్ గ్యాప్ లేకుండా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఎక్కువ ఎవరైనా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? అవి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? బేసిక్‌గా ఓవర్ థింకింగ్ అనంటే ఫ్యూచర్‌లో ఏదో జరగబోతోంది. అంటే జరగకపోయినా జరుగుతాయేమో అని ఊహించుకునేదాన్ని మనం ఓవర్ థింకింగ్ అని చెప్తాం. ఓకే. సో, ఓవర్ థింకింగ్‌కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనంటే యాంగ్జైటీ, ఒక ఆందోళన. అంటే ఓహ్! ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఆ ఇంటర్వ్యూలో నేను బాగా పెర్ఫార్మ్ చేయలేనేమో, హ్మ్. నాకు జాబ్ రాదేమో, లేకపోతే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి నేను ఆన్సర్‌లు చెప్పలేనేమో. హ్మ్. ఒకవేళ చెప్పకపోతే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి? నాకిప్పుడు ఈ టైంకి నాకు జాబ్ రాకపోతే రేపు పొద్దున మళ్ళీ మా మా పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, వీళ్ళందరూ హ్మ్. మళ్ళీ క్వెషన్ చేస్తారేమో. అవును. అంటే ఒక థాట్ స్టార్ట్ అయితది. ఆ థాట్‌కి మళ్ళీ ఇంటర్‌లింక్‌డ్‌గా ఇంకో థాట్ స్టార్ట్ అయితది. ఆ థాట్ నుంచి ఇంకో థాట్ స్టార్ట్ అయితది. లింక్ అవుతూ వెళ్ళిపోతా ఉంటదనమాట. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ థాట్ వచ్చేటప్పుడు అసలు నిజంగా ఈ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఆలోచించకుండా మన ఎబిలిటీస్, మన హ్మ్. స్ట్రెంగ్త్స్, మన పొటెన్షియల్ ఏముందో చూసుకొని, దాన్ని సెట్ చేసుకొని, కొంచెం చక్కగా ప్రిపేర్ అయ్యి గనక ఆ సిట్యుయేషన్‌లో వెళ్ళిపోతే అసలు క్వెషనే ఉండదు. అండ్ మోర్ ఓవర్ అవ్వని దాన్ని అవుతుందేమో అనేసి ఎవరైతే క్వెషన్ చేసుకుంటారో ఫస్ట్ దే నీడ్ టు ఆస్క్, ఈస్ హ్మ్. రియల్లీ హ్యాపెన్స్? పాసిబిలిటీస్ ఎంతున్నయి? హ్మ్. ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా ఏమైపోతదంటే వాళ్ళు కామ్ డౌన్ అవుతారు. ఓకే. సో, అలాగా ఓవర్ థింకింగ్ అనేది ఒక లెవెల్ వరకు హ్మ్. తగ్గుతుంది. స్టిల్ ఇంకా నేను అన్‌కంట్రోలబుల్ థాట్స్ వస్తున్నాయి. నన్ను నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నానంటే బెస్ట్ సజెషన్ జస్ట్ గో టు ఎ కౌన్సిలర్ ఆర్ ఎ సైకాలజిస్ట్ ఆర్ ఎ సైకియాట్రిస్ట్ టు టేక్ ఎ సజెషన్ అని చెప్తాం. ఓకే. అంటే ఇవన్నీ ఓవర్ థింక్ చేయడానికి ఇప్పుడున్న జనరేషన్‌కి గానీ ఏదైనా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువుంది. సో, కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇది నాకు వస్తుందా? రాదా? జాబ్ వస్తుందా? రాదా? ఇందులో సీట్ వస్తుందా? రాదా? అనేది కంపల్సరీ ఆలోచిస్తున్నారు. సో, అదెలా తీసుకోవాలి? అంటే ఇక్కడ కాంపిటీషన్ ఉందండి. ఏ హ్మ్. ఫీల్డ్ అయినా కాంపిటీషన్ ఉంది. అవును. ఉంటుంది కూడా. అవును. సో, ఇక్కడ కావాల్సిందల్లా పర్ఫెక్షనిజం అనే దాన్ని పక్కకు పెట్టి, హ్మ్. గివింగ్ ద బెస్ట్ అనేది మాత్రం మనం చేసుకుంటే ఓవర్ థింకింగ్ అనేది సగం తగ్గిపోద్దండి. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగే మాట్లాడాలి, నేను ఇలాగే చేయాలి, నేను ఇలాగే వెళ్ళాలి. అంటే ఇది ఇలాగే ఉండాలి. లేకపోతే నేను పెర్ఫార్మ్ చేస్తే ఇలాగే పెర్ఫార్మ్ చేయాలి. హ్మ్. అంటే ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ ఎతుకుతున్నాం అనుకోండి, తెలియకుండానే ప్రోకాస్టినేషన్ యాడ్ అవుతది. ఒక టెన్షన్ స్టార్ట్ అవుతది. యాంగ్షియస్ ఫీల్ అవుతాము. అన్ని క్వెషన్ మార్క్‌లు వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? హ్మ్. నేను ఏది బెస్ట్ ఇవ్వగలను? ఎంత బెస్ట్ ఇవ్వగలను? అంటే ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. ఓకే. రిజల్ట్ ఓరియంటేషన్‌ని కాదు. హ్మ్. ఇప్పుడు మనం ఆలోచించేది ఇప్పుడున్న జనరేషనల్ పాయింట్ ఆఫ్ ఏముందంటే రిజల్ట్‌నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అవును. ఈ రిజల్ట్ ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రాసెస్ మిస్ అయితుంది. హ్మ్. అంటే వెన్ యూ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ ఆటోమేటికల్లీ దట్ ప్రాసెస్ విల్ గివ్స్ యూ బెస్ట్ రిజల్ట్. అవును. యాహ్! దాంతో మీకు అన్నిటికి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. ఆ ప్రాసెస్ అనేది మనం కూల్‌గా చేసుకుంటూ వెళ్ళాలంటారు. గివింగ్ ద బెస్ట్. ఓకే. దట్స్ ఇట్. ఏదైనా తర్వాత మీ నెక్స్ట్ చూసుకుందాం. ఇంకా దాని గురించి ఆలోచించొద్దు. వస్తే వస్తది, పోతే పోతది. బట్ గివ్ అంతే. యువర్ బెస్ట్. ఓకే.